జయ జగదంబే. లక్ష్మి గారు నిష్కామ కర్మ గురించి అడిగారు. అయితే ఇది అడ్రస్ చేసే లోపల నా ఆడియోలు చూసేవాళ్ళకి ఒక్క ప్రార్థన, ఈ ప్రార్థన ఇది పూర్వం కూడా నేను చేశాను, మళ్ళీ చేస్తాను. నాకు తెలిసినవి నా అనుభవాల ద్వారా నాకు ఏమైనా తెలుసుంటే వాటిని పంచుకునే క్రమంలో అవి ఎక్కడన్నా శాస్త్రంతో కనుక అవి కలుస్తున్నాయి అనుకోండి, శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం నేను సంతోషిస్తాను. ఓహో, వీడి శాస్త్రంలో చెప్తానండి, మీరు సంతోషించండి. అచ్చంగా మీరు శాస్త్రం ఉటంకించారనుకోండి, బొత్తిగా శాస్త్రజ్ఞానం లేనివాడిని అస్సలు. ఉదాహరణకి స్త్రీ చక్రార్చన చేస్తావు కదా, దీక్షితుడివి కదా, ఒక్కొక్క చక్రానికి వివరణకి భాగాలు గుర్తించి అన్నారు అనుకోండి, తెలియదు. వన్నికళ్ళు అంటే ఏమిటి, చంద్రకళ్ళు అంటే ఏమిటి, సూర్యకళ్ళు అంటే ఏమిటి, రత్నాలు అంటే ఏమిటి, అలా ఎందుకు చేస్తారు? తెనాలి వాళ్ళ సాధనా గ్రంథ మండలి వాళ్ళ పుస్తకం ఉంటుంది, శ్రీచక్ర వికచనమో ఏదో ఉంటుందో పుస్తకం వేరు, అలాంటి ఏమైనా చదువుకుంటే తెలుస్తుంది. లేదు, వేదాంత చూడమని శంకరులది ఉంటుంది, బాగా రాస్తారు వివరాలు. వ్యంగ్యంగా అంటలేదు, ఏదైతే మీకు పుస్తకంలో దొరుకుతుందో మహాత్ములైన వాళ్ళు వ్యాఖ్యానాలతో అలంకరించి ఉంటారో వాటిని అవి నన్ను అడక్కండి. ఒకటి, మీరు ఆల్రెడీ చదువున్నారు, నేను చదవలేదు కాబట్టి మీకు నిరాశ కలుగుతుంది. అయ్యో, నేను అడిగాను వీడు చెప్పలేదని. కేవలం అనుభవంలో సందేహం ఉంటుంది, ప్రయత్నం చేయొచ్చు. కానీ నేను అమ్మవారిని ఎప్పుడు చేరతాను, అమ్మవారికి నా మీద దయ ఉందా లేదా, ఇవి చెప్పలేను. ఒకవేళ ఆవిడ చెప్పింది చెప్తాను. నేను కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయి ఫలానా సుబ్బారావు గారు అడుగుతున్నారు, వారి పరిస్థితి ఏమిటి అంటే చెప్పే ఏమంటారు దాన్ని, అటువంటి దేవతా సమూహం నాకు ఎవరు లేరు. అంచేత మీకు నిరాశ కలుగుతుంది. ఒకటి. రెండోది ఏమిటంటే, పూర్వమే నేను చెప్పేసి ఉంటాను, మీరు కాస్త ఓపికగా నా ఆడియోలు వినేటప్పుడు కొద్దిగా దృష్టి పెడితే మీకు వాటిలో సమాధానాలు ఉంటాయి. అప్పుడప్పుడు చెప్తాను, పునరుక్తి చేయను నేను అనడం లేదు, కానీ ఉన్నవి మళ్ళీ చెప్పడం కొద్దిగా కష్టం. అంచేత చెప్పలేదనుకోండి, నా పాత ఆడియోలో ఉన్నాయి బాబుగా చూసుకోండి అంటే వీడేమిటి చూసుకోమంటే పోనీ రిఫరెన్స్ కూడా ఇవ్వడు. ఇప్పుడు మీరు నండూరి శ్రీనివాస్ గారిను లేకపోతే పెద్దవారికి ఏమైనా ప్రవచనకర్తలు అనుకోండి, వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళు వెంటనే నేను ఫలానా అప్పుడు ఇలా ఈ విషయం గురించి నేను వీడియో చేశాను, మీరు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చూడండి అంటారు. వాళ్ళలాంటి వ్యవస్థీకృతంగా ఈ ప్రయత్నం చేసే వాళ్ళకి, అంటే ఒక అడ్మినిస్ట్రేటరు, ఒక మేనేజరు, డేటా చూసి ఆయన ఇంతమంది ఉంటారు వాళ్ళకి. కాబట్టి ఒకవేళ ఎప్పుడన్నా మనం పాత ఏమైనా అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు. నా దగ్గర అంత వ్యవస్థ లేదు. నీ అనుభవాలు చెప్పరా అబ్బాయి అని గురువు చెప్పరా, కొందరికైనా ఉపయోగిస్తాను అమ్మ, ఫలానా విధంగా ఫలానా అజ్ఞాత స్థితి కొనసాగిస్తూ చెప్పు తాతగారు, ఇలా ఏవో కొన్ని సందర్భాల కారణంగా ఇలా జరిగిన కారణంగా నేను చెప్తాను తప్పిస్తే, లేకపోతే పెద్దగా ఇది రోడ్డెక్కి మాట్లాడాల్సిన మాటలు ఏవి కాదు, నా అనుభవాలు ఏవి కూడా. ఎందుకు జరుగుతుందో జరుగుతుంది అది. అంచేత
నా అనుభవాల ద్వారా ఏమన్నా మీకు ఉపయోగం ఉంటే చూడండి. సందేహాలు ఉంటాయి, సాధనలో ప్రయత్నం చేస్తాను. అచ్చంగా శాస్త్రాన్ని వివరించమంటారు, నేను అసమర్థుణ్ణి, అంతటి శక్తి లేదు. అన్యథా అనుకోకండి. మీరు అడిగినాక నేను చెప్పట్లేదు. అలాగే కొందరు నిన్ను కలవాలి అంటూ ఉంటారు. చాలామంది అంటారు. అభిమానాన్ని కాదన్ను, నేను ఇలాగే ఉండాలని అమ్మ నిర్ణయం. అంచేత ఒకవాడు నిత్యం రాస్తా, మరి ఆడావిడే అనుకుంటున్నాను, వారాహి పేరుతో ఉంటుంది అది ఆ కమెంట్. నేను అశక్తుడి తల్లి, నేను కలవలేను. ఎందుకంటే అమ్మ అనుమతి లేదు నాకు కలవడానికి. ఏమండి, అంచేత అన్యథా భావించకండి. మీరు ప్రతిరోజు మెసేజ్ పెట్టినా దాన్ని రెస్పాండ్ కూడా చేయట్లేదు, చేయగలగడం నా వల్ల అయ్యే పని కాదు. సరేనండి, సరే. ఇప్పుడు లక్ష్మి గారి విషయానికి వస్తే, నిష్కామ కర్మ, దీనికి ఒకసారి ఈ కొద్ది రోజుల క్రితమే ఒక భగవద్గీత శ్లోకానికి నాకు అర్థమైన వివరణ ఇచ్చాను. ఎవరో అడిగారు నన్ను, యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః అనే శ్లోకానికి. నిజానికి అందులో ఉంటుంది వివరణ. ఒక్క విషయం ఏంటంటే, సంకల్పంలో పరమేశ్వర ప్రీత్యర్థం, లలితా త్రిపుర ప్రీత్యర్థం, గురుదేవ ప్రీత్యర్థం ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా. అందులో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అది వదిలేయడం ఒక పద్ధతి. నేను వదిలేశాను ఓ 30 ఏళ్ళ క్రితం, 25 ఏళ్ళ క్రితం. గొప్ప పని చేశాను అంటలేదు, నేనే ప్రయత్నం చేశానో చెప్తున్నాను. నాకు నిష్కామంగా జపం చేసేటువంటి సిద్ధి వచ్చిందా తెలియదు. ఎందుకంటే ఏ యోగుల దగ్గరికి వెళ్ళినా, యోగుల దగ్గరికి వెళ్ళినా, గురువుల దగ్గరికి వెళ్ళినా, ఏం కావాలరా అయ్యా అని అడిగితే మొట్టమొదటి నేను చెప్పేది అక్కర్లేకపోవడం కావాలి బాబు అని నవ్వేవారు. ఈ విషయం కూడా నేను మన ఆడియోలో చెప్పాను. నేను పెద్ద లిస్ట్ ఉంది ఈవేళ నాకు, దేశం గురించి, ప్రపంచం గురించి, నా గురించి కూడా ఉన్నాయి. లేకపోవడం ఏమీ అబద్ధం ఏం కాదు. నాకు కాకపోతే ఎవరికి చెప్తావరా అందోసారి, ఓహో చెప్పచ్చు కావాలనుకుని పూజగిరిలోకి అటు ఇటు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడల్లా చెప్పాను. ఒరే చెప్పమంటే లోపలికి వచ్చిన ప్రతిసారి చెప్పాలి కాదురా, ఒకసారి చెప్పావు కదా విన్నాను చాలే అంది. అలా కూడా ఉంటుంది. కాబట్టి శాంతం నిష్కామకర్మ శరీరంలో, అందులో మామూలుగా ఒక సంసార జీవితంలో ఉన్నప్పుడు సాధ్యం కాదమ్మా. ప్రయత్నం చేయగలం ఎప్పుడైనా అనేది ఒకటే, ప్రయత్నం చేయండి. సాధ్యాసాధ్యాలు దైవానికి వదిలేయండి. ఇక్కడ మళ్ళీ దైవం అంటే కర్మ కాసుమా. ఏదైతే మన ఉపాస్య దైవం ఉందో, ఇష్టదైవం ఉందో ఆ దైవం వాళ్ళకు వదిలేయండి. మన యోగ్యతను బట్టి వాళ్ళు ఇస్తారు. నిష్కామం మరి మళ్ళీ రాత్రి అమ్మవారిని అడుగు ఏం కావాలో, ఎవరు లేనప్పుడు అందరూ పడుకున్నాక మీ అమ్మగారు చెప్పారన్నారు. జపం చేసేటప్పుడు కాకుండా తర్వాత అడుగుతున్నాం అంతేనా? మరి అది నిష్కామం కింద రాదు. ఏం తప్పు అని అనట్లేదు, మీరు అడిగారు సమాధానం చెప్తున్నా. మీరు చెప్పేటప్పుడు ఏం చెప్పారు, కొన్ని కండిషన్స్ కూడా చెప్పారు, ఎలా చేశాను అని. అందుకు మాట్లాడుతున్నా. సంకల్పంలో ఎటువంటి కామ్యము ఉంచకుండా, తర్వాత ఎప్పుడన్నా
రామయ్య తండ్రి క్యాష్ టాలీ చేయన్నా, ఇంకొక బుజ్జి తల్లి ఇంకో కోరినా అవి కామ్యాలే. కాకపోతే ఒక్కటి నిజం, మా తమ్ముడు నేను అనుకుంటూ ఉండేవాళ్ళం, సిటీ బస్సులో సీట్ దగ్గర నుంచి సినిమా టికెట్ వరకు అన్నీ దేవుడిని అడిగితే ఎలా రా అన్నయ్య అనేవాడు. ఇంకెవరున్నారా అడగడానికి? సిటీ బస్సులో సీటు అడిగితే పక్క వాళ్ళని అడగాలి, లేకపోతే దేవుడిని అడగాలి, అంతేనా? ఇదే దారి ఉంది. ఎక్కడ ఉంటారో 199 మంది మనం అడుగుతూనే ఉంటాం దైవాన్ని. కాకపోతే ఎవరిని అడుగుతాం? కాకపోతే కామ్యార్థం కనుక ఏదైనా తంతు చేసినట్టయితే, అది జపమైనా, హోమమైనా, అర్చనైనా, ఏ విశేషమైన క్రియ అయినా దానికి మర్యాదలు ఉంటాయి. ఏమేం పాటించాలో అవి పాటించాలి. పాటించలేదు ప్రమాదం. కామ్యం సిద్ధించకపోగా విపరీత పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అది చాలా సౌమ్యమైనటువంటి శ్రీ మహావిష్ణువు వ్రతం ఏదన్నా అయినప్పటికీ కూడా ఎవరూ సౌమ్యం కాదు, తేడా వస్తే అది వేరే కథ అనుకుంటాం కదా మనం. అమ్మవారు చాలా ఉగ్రం, విష్ణువు చాలా సౌమ్యం, అలా ఉండదు అనిపిస్తుంది మనకి. కాబట్టి నిష్కామ కర్మ అంటే పరమేశ్వరుడి యందు ఇప్పుడు ఎక్కడో పుట్టించావు, ఏదో పని ఉంటుంది, ఆ పని ఏదో చేసుకో, నన్ను వెనక్కి తీసుకెళ్ళు, ఇంతే అడిగి మిగతా అన్నీ వదిలేసాం అనుకోండి, ఏం జరిగితే జరుగుతుందని, అప్పుడు నిష్కామ కర్మ. కర్మ చేయాల్సిందే. పుట్టిన తర్వాత ఏమేం చేయాలో అవన్నీ చేయాలి. కానీ ఈ కర్మకి ఈ ఫలం ఇవ్వు అని అడగకుండా ఉండడం ఒక విధంగా నిష్కామ కర్మ. ఒక విధంగా ఎందుకంటే పూర్తి నిష్కామ కర్మ అనేది ఎవరికీ సాధ్యమైన విషయాన్ని అనుకోను. మహాత్ములుగా చెప్పబడే వాళ్ళకు కూడా ఎవరున్నారు? కృష్ణుడు యజ్ఞాలు చేయలేదా పని కోసం? చేశాడా? రామచంద్రమూర్తి చేశాడా? ఇప్పుడు సమకాలీన సమాజంలో మహాత్ములు ఉంటారు, చేస్తారా? వైయక్తికమైన కామ్యం లేకపోవచ్చు కాక శాంత నిష్కామం ఎక్కడ నడుస్తుందమ్మా? అందువల్ల అది చాలా విశాలమైన ఒక చేతికి అందని ఒక స్థితి, కానీ తప్పక ప్రయత్నం చేయవలసిన స్థితి మాత్రం. ఏం తర్వాత ఉన్నత చైతన్యం అంటే మన ఉన్న భౌతిక స్థితి నుంచి పైన ఉన్న అన్ని ఉన్నత చైతన్యాలే మనవి. కాబట్టి మనకి ఎక్కడి నుంచి ప్రేరణ వస్తుంది, దేంతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం, ఎంతవరకు భౌతిక శరీరం ద్వారా మన ఉన్నత స్థితికి కనెక్ట్ అయి ఉన్నాం, అంతే. అదే ఉన్నత చైతన్యం. ఒకళ్ళకి అది జీవస్థాయిలో, మరొకళ్ళు ఎవరికో జీవాత్మస్థాయిలో, మరొకళ్ళకి ఆత్మస్థాయిలో. ఆత్మ అంటే మళ్ళీ వైయక్తికమైన విషయాలుగా అనుకోకుండా మన ఆత్మ అలా ఉండదు. మంది మహా అయితే జీవాత్మ వరకే మనకు తెలుసు, విడిగా ఉండేది. ఏదైతే ఆత్మ అని పదం సులువుగా వాడతాము, లూజ్గా వాడతాము, నిజంగా ఆత్మ అనేది చాలా విశాలమైనటువంటి ఒక సామూహిక స్థితి, పరమాత్మక స్థితి కింద ఆత్మస్థితి. అది మీ ఆత్మ నా ఆత్మ విడిగా ఉండవు. మీ ఆత్మ నా ఆత్మ జీవాత్మలు ఉంటాయి, ఆత్మకు ఉండదు. ఇంకా విశాలమైన వ్యవహారం అది. కాబట్టి ఆ ఆత్మ గురించే ఆయన చెప్పింది. దైవం అది తడవదు, అగ్నితో అంటుకోదు, అవన్నీ. మిగతాది జీవాత్మస్థితే, ఆత్మతో సంబంధం ఉన్నటువంటి జీవ విభాగం. ఇది ఇవన్నీ అలా గీతలు గీసినట్టుగా
పొరలు పొరలుగా ఉండవు. కొంత అవగాహన కోసం తెలుసుకోవడం, కొంత స్థాయిలు అంతే. ఏమ్మా, ఇవన్నీ ఉన్నత జీవుడు మనకంటే ఉన్నతుడే, ఆ పైన జీవాత్మ మనకంటే ఉన్నతమే. అందులో కూడా మళ్ళీ మీకు సూక్ష్మ శరీరం అని, కారణ శరీరం అని, మహాకారణ శరీరం అని ఇలా ఉంటాయి. చూడండి, తలాలు మాట్లాడతారు కదా, మన పిరమిడ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సూక్ష్మ తలం, ఆ పైన మానసిక తలం, బుద్ధిక్ తలం, ఆత్మిక తలం, నిర్వాణ, నియో నిర్వాణ, నవ నిర్వాణ ఏదనుకోండి. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం వరకే. అర్థం చేసుకోవడం కోసం, అవగాహన కోసం పెట్టినవి తప్పిస్తే మీకు ఒక మెట్టు మెట్టు కింద విడివిడిగా అంత తెలిసేట్టుగా డిమార్కేటెడ్గా ఉండవు. మీరు అన్నారు తత్వాచమయంలో ఆచమనంలో మహాకారణ కారణ దేహాలు ఏమిటి? మహాకారణ దేహం తత్వచతుష్టయంలో చేసే ఆచమనంలో ఉందా? స్థూల సూక్ష్మ కారణ సర్వదేహాలు అలా అంటాం. మరి మా సంప్రదాయంలో మహాకారణ దేహంతో ఆచమనం ఉందా తత్వచతుష్టయంతో నాకు తెలియదు. కారణదేహం అంటే సూక్ష్మ శరీరం పైన ఉండేటువంటి దేహం, మరింత విశాలమైంది, మరింత పవిత్రమైంది, పూర్తిగా ఎటువంటి దోషాలు నిజానికి అంటనటువంటిది. సూక్ష్మ దేహానికైనా కొంత దోషం ఉంటుంది, కానీ కారణదేహానికి నిజానికి దోషం ఉంటుంది. దానికి కూడా దోషాలు ఉంటాయి. మన ఆచమనం ఉంటే చేస్తాం, కానీ దానికి నిజంగా ఎటువంటి దోషాలు ఉంటుందో నాకు తెలియవు. ఏమ్మా, అది అక్కడ మీరు అడిగిన విషయం. తర్వాత అర్చనాసాయి గారు అడిగారు, తాగుతారు, సిగరెట్ కాలుస్తారు, వీళ్ళు సాధనలో ఉంటే మరి వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? త్రికరణ శుద్ధి ఉండక్కర్లేదా? రెండు వేరే వేరే విషయాలు అర్చన గారు. త్రికరణ శుద్ధి, సిగరెట్ కాల్చడం. త్రికరణ శుద్ధి అంటే ఏమిటమ్మా? మనస్సు, వాక్కు, చేత లేదా కర్మ. మనోవాక్కాయ కర్మ, వాక్కాయాల చేత జరిగే కర్మ. మనస్సు, వాక్కు, కాయము, వీటి చేత జరిగే కర్మ త్రికరణ. వీటి యందు ఒకే స్థితిలో ఉండడం, ఒకే విషయం యందు ఉండడం, అది శుద్ధి కదా. మనసు ఒకటి మాట్లాడుతుంది, మనసు ఒకటి ఉంటుంది, వాక్ ఒకటి ఉంటుంది, చేత ఒకటి ఉంటుంది. అలా ఉండకూడదని త్రికరణ శుద్ధి అంటారు. సిగరెట్ కాల్చడం, మద్యం తాగడం అందులో ఎక్కడొచ్చింది? ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారా? వేరే వేరే ప్రశ్నలు అవి మీ ఉద్దేశం? ఏదైనా సాధనలో త్రికరణ శుద్ధి ఉండాలి. దానికి మద్య సేవనానికి, సిగరెట్ కాల్చడానికి సంబంధం లేదు. ఒకటి. రెండు, మద్య నిషేవనం మీ సరదా కోసం తాగితే ఎప్పుడూ ప్రమాదమే. అది మద్య నిషేవనము ఎప్పుడు సరదా కోసం తాగినా అది మీ సూక్ష్మదేహాన్ని కూడా తన పరిధిలోకి తీసుకుని ఇబ్బంది పెడుతుంది. మీకు మీ మీద నియంత్రణ ఉండదు. కాబట్టి మీ సాధనకి ఇబ్బందే. కానీ సాధనలో కొన్ని వామాచార ప్రక్రియల్లో మద్యం నివేదిస్తారు, అమ్మకి గ్రహిస్తారు. ఆ సాధకులు కూడా మద్యపానం ఎక్కువై కొంత ఏమంటారు దాన్ని విఫలత పొంది విచలితులై భ్రష్టులైన వాళ్ళు ఉంటారు. కానీ మద్యపానం చేసి కూడా సాధన చేయగలుగుతారు కొందరు అదృష్టవంతులు. వాళ్ళకి మద్యపానం వల్ల ఎటువంటి నష్టము లేదు. వాళ్ళ త్రికరణ శుద్ధికి దీనివల్ల ఎటువంటి ఆటంకము లేదు. కాబట్టి మద్యపానం ఎవరు ఎప్పుడు ఎలా చేస్తున్నారు అన్న విషయం మీద ఉంటుంది. దానికి త్రికరణ శుద్ధికి సాధనకి సంబంధం లేదు. అంతవరకు ఇది నేను చెప్పిన కండిషన్లు
మీట్ అయినంత వరకు. సిగరెట్ కాలుతూ ఉంటారా, అది ఆరోగ్యానికి మంచిది కాదేమో, పాపం కాదే, మాటికే కాదు. మద్యపానం ఒక చోట ఎక్కడన్నా మీకు పాపం అని ఎవరైనా రాస్తుంటే మరి అది ఏ సందర్భంలో రాశారు? ఎవరు చేయరు మద్యపానం, దేవతలు చేస్తారు. మీకు ఇది ఇంత ముందు వీడియోలో చెప్పాను నేను. ఆంజనేయ స్వామి సీతమ్మకి చెప్పేటప్పుడు రాముల వారి గురించి, ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడు ప్రభువు, ఎంత నిస్సారమైన జీవితం గడుపుతున్నాడు అనడానికి చెప్తాడు ఆయన. రామచంద్రమూర్తి మాంసం తినడం లేదు, మద్యపాన మధు సేవించట్లేదు అని చెప్తాడు ఆయన. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ విరహంలో మాంసం తినడం లేదు, ఆయన మద్యపానం చేయడం లేదు. రామచంద్రమూర్తి పాపాలు చేస్తాడేంటి? మాంసం తినడం, మద్యం తాగడం పాపమా అంటే ఎవరికి అది విధించబడిందో అది పాపం కాదు, పాపం కాదు. దానికి జరగాల్సిన ప్రక్రియలు జరుగుతాయి, చేస్తారు, అది వేరే. మరి జంతువుని చంపినప్పుడు కర్మ ఉంటుంది కదా, ఉంటుంది. అందులో కూడా మళ్ళీ పొరలు ఉంటాయమ్మా, చాలా సూక్ష్మమైనటువంటి పొరలు ఉంటాయి. ఎప్పుడు తింటే పాపం కాదు, ఎప్పుడు తింటే పాపం. నీ యొక్క సంలగ్నత దాని మీద ఎంత ఉంది ఆ మాంసం తినడం పట్ల, దానికోసం నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే ఏ స్థితికి వెళ్ళి తింటావు, దాని ఎందే ఇంక నీకు ఒక మక్కువ ఉండి దానికోసం నువ్వు ఏమేమిటి చేస్తావు. అంతంత సూక్ష్మమైనటువంటి పొరల్లోకి వెళ్ళాలి. అంత చర్చ అక్కర్లేదు. మామూలుగా ఎవరికైతే మాంసం తినడం తప్పు కాదో వారు తినడం తప్పు కాదు. అలాగే మద్యపానం చెప్పానుగా, అన్నిటికంటే ఎక్కువ దోషం మన వాళ్ళు ఇంకొకళ్ళు గాయపడ్డాం. మనం ఇంకొకళ్ళ వాళ్ళు గాయపడడం కూడా అంతే దోషం. అందుకే స్వామి చెప్తాడుగా కృష్ణుడు, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో యానకేనచిత్. నింద పడితే బాధపడడం కూడా సాధకుడికి పనికిరాదు. వచ్చింది నింద, ఏం చేద్దాం? మీరు నిందకు బాధపడితే తిరిగి ప్రతిక్రియ ఉంటుంది, అప్పుడు కర్మ ఉంటుంది. అందువల్ల నిందను కూడా మీరు వదిలేయగలగాలి. కాబట్టి మీ ఏ సాధనకైనా ప్రధాన ధర్మం మీ వల్ల ఇంకొకళ్ళు గాయపడకూడదు, మీరు ఎవరి వల్ల గాయపడకూడదు. వాళ్ళు గాయం చేస్తారు కదా, భౌతిక గాయం అంటారా, సరే అవుతుంది. అది మానసిక గాయం మీ చాయిస్ అది. కాబట్టి సాధన అన్నారు కాబట్టి చెప్పాను నేను. సాధనలో ప్రధానం ఇది. మిగతావి అంతకంటే తక్కువ స్థాయినే పొందుతాయి. మిగతా ఏ నియమమైనా సరే, ఆ నియమాలు చిన్నవన్నీ అంటలేదు, కానీ దీనికంటే పై నియమం ఏం లేదు. ముందు ఇదే నియమం సాధనలో. చైతన్య కుమార్ గారు, ఇది మీరు కేవలం ఒక ఏమంటారు దాన్ని, ఎవరిలో వారు మాట్లాడుకుంటూ ఉంటారు, అలాంటి ఒక సాలిలాక్వి కైండ్ ఆఫ్ స్టేట్మెంటా? మీకు డౌట్ నిజంగా? అది ఆత్మ హాయిగా వదిలేయచ్చు కదా, అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటుంది. అలా అనుమతి ఉండదు నాయన. ఎందుకు అనుకుంటున్నారులా? మొట్టమొదట భూమి అనే ఈ గ్రహం మీద బాధల వల్ల మాత్రమే అనుభవాలు పొందుతారు. సుఖానుభవాలు ఉంటాయి, కానీ ఎక్కువ కష్టాలే ఉంటాయి, దుఃఖానుభవమే ఉంటుంది. ఈ గ్రహం యొక్క లక్షణం అది.
ఉన్నాయి, వేరే గ్రహాలని మన 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 సౌరమండలంలో ఉన్నాయని నాకు తోచదు, కానీ ఉన్నాయి. కొందరు అంటారు వీనస్లో బాగానే ఉంటుంది అని, వేరేగా అక్కడ వెళ్ళిన వాళ్ళు. నాకు తెలిసి భూమి వరకు ఖచ్చితంగా తెలుసు ఇక్కడ ఇలా మాత్రమే ఉంటుంది. భూమి యొక్క పరిధి దాటి వెళ్ళిపోండి, అప్పుడు కొన్ని చోట్ల అనుభవాలు ఇలా ఉండవు, ఇన్ని కష్టాలు ఉండవు. అక్కడ అందరూ మంచి వాళ్ళు ఉంటారు, గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇలా కుచితాలు కుళ్ళు ఉండదు. కొన్ని గ్రహాలు ఉన్నాయి. మన భూమి అక్కడ రావాలంటే చాలా కాలం పడుతుంది, రేపు ఎల్లుండి అయ్యే వ్యవహారం కాదు. ప్లాన్లు అయితే కొన్ని వేశారు పెద్దవాళ్ళు, దాన్ని అలా చేద్దాం, దీని మాస్టర్ సివి గారి దగ్గర నుంచి, నాకు పేర్లు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి, కానీ కొన్ని గురు పరంపరలో గురువులు అటువంటి ప్రయత్నాలు చేశారు. ఎప్పటికప్పుడు అది పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. భూమిని కొంత సుఖమయమైన గ్రహంగా ఉండేట్టుగా మారుద్దాము అని. ఎంతవరకు అయితే అవ్వలేదు. చెప్పారు, చాలా కాలం చేస్తున్నారు, 150 ఏళ్ళ నుంచి పైనుంచి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. అదేమిటి, మహర్షులందరూ కూడా అదే చెప్పారు కదా. నారదుడు కూడా సత్యనారాయణని అడుగుతాడు స్వామిని, స్వామి భూమి చాలా బాధలు పడుతున్నారు, కష్టాలు తీరే మార్గం చూడండి సత్యనారాయణ చెప్తాడు స్వామి. ఇంకో చెట్టు శివుడు ప్రధానంగా ఉన్న పుస్తకానికి వెళ్తే పురాణానికి అక్కడ వేరే కథ చెప్తారు, అక్కడ అదేమంటారు, భూమి మీద ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఇవి పక్కన పెట్టండి, కాసేపు పురాణాలు కాసేపు పక్కన పెట్టండి. కొంత ఏమంటారు, మనకి తెలిసే భౌతిక ప్రయత్నాలు, అంటే మనకి తెలిసినట్టు మానవుల ప్రయత్నాలు, ఋషులు వాళ్ళు ఆ రోజులు వదిలేసి ఇప్పుడు మనలాగే ప్యాంటు చొక్కాలు లేదా పంచికండు వేసుకున్నటువంటి కొందరు మహాత్ములు అటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు, చేస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి ఎక్కడ ఏమీ కొరుకుడు పడలేదనే పదమే వాడతాను నేను, కోపాలు వస్తే కానీ ఒరే ఎలా అంటావు, ఏదో కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతుంది, సన్యాసి కొరుకుడు పడ్డం ఏంటి అంటారేమో పెద్దలు. కానీ మన వైపు నుంచి ఆలోచిస్తే ఒక ఆన్లుకర్గా జస్ట్ ఒక సాక్షిగా చూసే వాళ్ళకి, అందులో పెద్దగా భౌతికంగా ఇన్వాల్వ్ అవ్వకుండా చూసే వాళ్ళకి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, అనుకున్నారు ఫలానా అప్పటికి ఏదో లక్ష్యం, అది అవ్వలేదు ప్రస్తుతానికి. నేను ఎరుగుండగానే బోల్డ్ సార్లు అది మారింది. కాబట్టి భూగ్రహం యొక్క కాన్స్టిట్యూషన్, దాని ఏమో తెలుగులో ఎటువంటి పదం వాడాలో తెలియదు నాకు, అది మారాలి, అప్పుడు ఇక్కడ సుఖంగా ఉంటుంది. అంతేగాని మీరు అనుకుంటే జీవుడికి దేవుడు కష్టాలు ఏం లేకుండా అలా అన్ని గ్రహాల్లో తిరుగుతూ అన్ని గ్రహాల్లోనూ తిరగనివ్వరు. ఏమనుకుంటున్నారు, ఒక స్థితి వచ్చిన మహాత్ములకే సూక్ష్మలోకాల్లో అన్ని చోట్ల ప్రవేశం ఉండదు అంటారు మా గురుగారు. ఒక మహానుభావుడు ఉండేవాడు, బాగా పేరు మన ఆంధ్రదేశంలో ఈ మధ్యకాలంలో బాగా వేల కొద్ది శిష్యులు ఉన్నటువంటి ఒక గురువు. ఆయన తన భగవద్గీత మిగతా ఉపన్యాసాలు చెప్తూ అక్కడ ఇది, ఇక్కడ మైత్రేయుడు, అక్కడ జీసస్, ఇక్కడ కృష్ణుడు, ఆయన ఉద్ధవుడు ఏవో చెప్తూ ఉండేవారు. మా గురుగారితో అబ్బాయించకి మొత్తం అన్ని సూక్ష్మలోకాలు చూసేస్తాడు గురుగారు అన్నాను నేను, నవ్వి. ఈ లోకాలతో గొడవ ఏమిటంటే స్వామి, అందరికీ అన్నింటికీ యాక్సెస్ ఇవ్వరు. ఇప్పుడు ఆయన కొన్ని చెప్తున్నారు, ఒక స్థాయి దాటి ఆయనకి ఇవ్వరు, ఎందుకంటే ఆ రహస్యాలు ఆయన కూడా హ్యాండిల్ చేయలేరు. సూక్ష్మలోకంలో ఒక రహస్యం ఒక స్థాయి దాటితే కొన్ని రహస్యాలు ఉంటాయి, అవి హ్యాండిల్ చేయలేరు. ఉదాహరణకి ఒక యూనివర్సిటీలో పేపర్ లీక్ అయింది. సరే, ఎందుకో లీక్ అయింది. అది మనకి దైవాద్వా ఎవరో అక్కడ తెలిసిన వాళ్ళన్నారు, వాళ్ళని ఎందుకో కలవడానికి వెళ్ళాం.
వెళ్ళేసరికి వాళ్ళు మన యొక్క ఉనికిని గమనించకుండా అది మాట్లాడుకుంటారు. మరి వెళ్ళిస్తారు లోపలికి తెలిసిన వాళ్ళు కదా అని వెళ్ళారు, కానీ మనం వస్తామని అవతల వాళ్ళు తెలియదు, మాట్లాడుకుంటున్నారు. పేపర్ లీక్ గురించే మాట్లాడుకుంటున్నారు. అది ఆ లీక్ అలా అవ్వాల్సి రావడం ఆ రాష్ట్రం అట్టుడిగిపోకుండా ఏదో సమస్య మీద ఈ సమస్య మీద డైవర్ట్ చేయడం కోసం పేపర్ లీక్ చేశారు అని మీకు తెలిసింది అనుకోండి, హ్యాండిల్ చేయగలరా? ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు, వాడు కృష్ణాలు బస్సు చచ్చిపోయాడు, వీడు అలా రైలు కింద చచ్చిపోయాడు, అది ఇది వాళ్ళు పెట్టి అన్యాయం కదా, దుర్మార్గం కదా. కాదు కాదు అక్కడ పేపర్ లీక్ అయి గొడవ అటువైపు వెళ్ళకపోతే దృష్టి ఇంకేదో పెద్ద ప్రమాదం ఉంది, మరింత జన నష్టం జరుగుతుంది, దేశానికి హాని అంతకంటే ఇది తక్కువ ప్రమాదం. అప్పుడు మన తెలియస్తారా? మామూలు వాళ్ళు తెలియస్తారా? మనకి తెలిసింది, మనం దాన్ని నోరు మూసుకుని వినేసి ఊరుకోగలమా? విన్నా మనకి మనశ్శాంతి ఉంటుందా? అందుకని అలా రహస్యాలు ఒక భౌతిక రహస్యం చెప్పాను మీకు నేను. అంటే అది ఇలా జరిగిందని కాదండో, అలా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూక్ష్మలోకంలోకి ప్రయాణాలే కష్టం. గ్రహాంతర ప్రయాణాలు, బ్రహ్మాండాల్లో ప్రయాణాలు సరిపోయినంత కారణాలు, సరిపోయిన సమర్థత, యోగ్యత, మన వల్ల విశ్వానికి ప్రయోజనం ఇన్ని సమకూరితే తప్పిస్తే గ్రహాంతర ప్రయాణాలు, మండలాంతర ప్రయాణాలు సాగనివ్వరు, సాగవు. ఏమండి? అంచేత ఏవి ఎలా ఉన్నాయో అవి అలా ఉండదగినవే. పరమాత్మలోంచి బయటకు వచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అనుభవం పొందడం కోసమే కిందకు వచ్చాయి. ఒక అనుభవం కాదు, కష్టము సుఖము రెండు అనుభవాలు పొందడానికి వచ్చాయి. అంచేత ఈ దిక్కుమాలిన అనుభవాలు ఎందుకు అని అనిపించినా అది సరైన ఆలోచన కాదు. ఏమండి? లేకపోతే ఎవరు అడిగారు, భైరవుడు కాశీని ఎందుకు కాపాడలేదు అని. సత్యగారు, అమ్మ ఈ ప్రశ్న ఇంకొకలాగా దొరికిన ఆన్సర్ చేశాను, ఆయన ఆన్సర్ చేస్తాను. ఎప్పుడైనా సరే భౌతికమైన ఏ విషయము సూక్ష్మ శరీరధారులైన దైవీ వ్యక్తిత్వాలకి పెద్దగా అక్కర ఉన్న విషయం కాదు. భక్తుల కోసం తప్ప పెద్దగా అక్కర ఉన్న విషయం కాదు. వాడు గుడి పోయిందనుకోండి, భౌతికమైన గుడి పోయింది, పగిలిపోయింది, ఏముంది? వాళ్ళు ఎలాగా అక్కడే ఉండరు, వాళ్ళు ఎలాగో సూక్ష్మ శరీరంలోనే ఉంటారు. ఈ వేళ కాకపోతే 100 ఏళ్ళ తర్వాత మళ్ళీ గుడి కడతారు, అయిపోయింది. 2, ఏది నిష్కారణంగా జరగదు. మనం బాధపడతాంగా, అయ్యో సనాతన ధర్మం ఇలా మంట కలిసిపోతుంది, దాన్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఫలానా ముష్కర్లు దాడి చేస్తున్నారు, ప్రభుత్వాలు ఊరుకుంటున్నాయి, ఎంత మథనం జరుగుతుంది. జరగాల్సింది సామూహిక కర్మనే చెప్తాను నేను. ఒకసారి కశ్మీర్ దగ్గర ఎక్కడో అనుకుంటాను, ఇదే ఉదాహరణ చెప్పాను కూడా. వివేకానందులు ఒక చోట ధ్యానం చేసుకుంటున్నారు, క్షీరభవాని అనేటువంటి చోట. ఆలయం బాగా పాడైందిట తురకల దాడిలో. అయ్యో నేను ఉంటుంటే నా శక్తి మేరకు ఈ దేవాలయం సంరక్షించుకునేవాడిని కదా అనుకున్నట్టు. ఆవిడకు కోపంగా అడుగుతున్నా, నాకు చేత కాదని, అరే నువ్వు చేయాలా? నాకు చేత కదా, నువ్వు చేయాలా? చేసుకోగలరు, చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఇప్పుడు సింహాచలం ఉంది, 9 మెట్టు అంటారు కదా. అక్కడ ఎవరో మరి ఏ రాజు నాకు గుర్తులేదు, ఆయన తన సైన్యంతో వస్తుంటే 9 వచ్చి వాళ్ళ మీద దాడి చేసి ఆయన వరాహ నరసింహస్వామి కోవిల వరకు వెళ్లకుండా, ఆయన సంపదలు దోచుకోకుండా ఆపేయి అంటారు. మరి అంతటా అలా జరిగిందా? లేదుగా. సోమనాథ్ అలా అయిందా? మరి ఎంత ఎంత నష్టపోయింది సోమనాథ్. కాబట్టి ఈ రక్ష అనే విషయానికి మనం భౌతికమైనటువంటి అర్థం తీసుకున్నంత కాలం మనకు మనశ్శాంతి ఉండదు. దైవం రక్షిస్తాడు. దైవం రక్షించే మాట ఉంటే ఎన్ని విపత్తులు ఎందుకు జరుగుతాయమ్మా? మరి దైవం రక్షించటం లేదా? రక్షిస్తాడు. ఎప్పుడు రక్షిస్తాడు? దానికి మొత్తం ప్రణాళిక, మన జీవ ప్రణాళిక, మనం ఏ కాల పరిధిలో ఉన్నామో ఆ కాలఖండంలో మనం ఉన్నటువంటి భౌగోళిక ప్రదేశం యొక్క సామూహిక కర్మ, దాని స్థితి, ఎన్ని పెర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కలిసి రక్షిస్తాడా రక్షించడా అనేది ఉంటుంది దైవం. అందువల్ల దైవం రక్షించడం అంటే ఎక్కడ? శ్రీరామచంద్రమూర్తి భార్యను తీసుకెళ్ళిపోతే ఎవరు రక్షించారు? ఎవరన్నా చెప్పారు ఆయనకి? ఎంతమంది మహర్షులు ఇదే మాట అన్నాను, ఇద్దరికి అదే అంటున్నాను, ఇద్దరికి కూడా చెప్పానమ్మా అని. మహర్షులు అంతమందిని కలిశారు. సీత జాగ్రత్తని ఎవరైనా చెప్పారా? వశిష్ఠుల వారు చెప్పారా? కళ్యాణం చేసి మిథిలానగరం తీసుకెళ్ళి కళ్యాణం చేయించాడు విశ్వామిత్ర స్వామి. ఆయన ఏమైనా చెప్పారా? ఎవరే నాన్న జాగ్రత్త రోయ్, ముందు ముందు ఈ పిల్లలు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు దాన్ని పట్టుకుపోతారు రోయ్ అని చెప్పారా? త్రికాల వేదులే చెప్పారా? ఈవేళ మనం ఆంజనేయ స్వామిని అడిగితే భవిష్యత్తు చెప్తాడు, ఉపాసకులకి గతం చెప్తాడు, వర్తమానం చెప్తాడు. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పాడు ఆయన ఎందుకంటే సముద్రం దాటి వెళ్ళాడు? చెప్పరు, కాపాడరు. లేదా కాపాడడానికి మనకి తెలిసిన అర్థం వేరు. మీరు అడగడంలో తప్పేం లేదు, ఈ సందేహం అందరికీ ఉంటుంది. కానీ భౌతిక వ్యవస్థ పాడైతే దేవతలు అంత పెద్దగా ఇబ్బంది పడిపోరు. అదేమిటండి నాకు గుడి కట్టించంటారు, అదేదో చేయమంటే కళ్ళలో కనిపిస్తారు, అది మన కోసం కనిపిస్తారు. దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందని ఆ గుడి కట్టించుకుంటారు. అంతేగాని వాళ్ళకి వాన వచ్చిందో వరద వచ్చిందో వాళ్ళకే ఉంది, ఏముండదు. కాబట్టి ఎవరు నాశనం చేసినా కాశీనైనా అయోధ్యనైనా మరోదాన్నైనా దేని చేస్తారు? దాని భౌతిక స్థితిని చేస్తారు. మారుతుంది మళ్ళీ. అక్కడ ఆ భూమి యొక్క ఆ ప్రాంతం యొక్క కర్మ మారినప్పుడు, దానికి మళ్ళీ మంగళస్థితి వచ్చినప్పుడు మళ్ళీ కడతారు గుళ్ళు, గోపురాలు. కాబట్టి భైరవుడు కాపాడకపోవడం అనేది ఇక్కడ ఏం ఉండదమ్మా. మన్ని కూడా భైరవుడు కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడు? ఎప్పుడు కాపాడు? మీరు అతని వేరేంటి పుస్తకం చాలా ఫేమస్ ఇప్పుడు, అది అఘోరా అనే పుస్తకం ఉంటుంది, నవల. రాబర్ట్ సుబోధ ఎవరో రాశారు, అది చాలా ఫేమస్. మీకు ఇంగ్లీష్తో పరిచయం ఉంటే పుస్తకం చదవండి, లేకపోతే తెలుగు అనువాదం ఉందేమో చూడండి. అందులో చిన్న కథ చెప్తాను. చాలాసార్లు ఈయనకు కుట్టాళం స్వామి కూడా ఇదే కథ చెప్పారు. ఒకతను ఒక చెట్టు మీద కూర్చుంటాడు, పులుస్తోందని. అంతే. అక్కడ ఎవరు సాధన చేస్తూ ఉంటాడు, ఒకతను తారా సాధన. అతన్ని పులిట్టుకుపోతుంది. వాడు మంత్రాలు పై చదువుతూ ఉంటాడు. ఈ చెట్టు మీద కిందకి దిగి వీడు అక్కడ వాడు ఏ శవం మీద వాడు సాధన చేస్తున్నాడో ఆ మంత్రం వీడు చేస్తాడు. శవం మీద కూర్చొని తారమ్మ కనిపిస్తుంది. అడుగుతాడు, అమ్మ నేను ఇప్పుడు మొదలెట్టాను, వెంటనే ప్రత్యక్షమయ్యావు. వాడు వెరుముండా కొడుకు ఎంత తీవ్రంగా చేస్తున్నాడు, వాడిని పులెత్తుకుపోయింది, వాడిని ఎందుకు కాపాడలేదు? నిన్ను అనేక జన్మల్లో పులెత్తుకుపోయిందిరా. ఇప్పటికి చేసి 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 ఆఖరి కొద్దిగా మంత్రజపం ఉంది, అది చేసావు, కనిపించాను. వాడు తర్వాత జన్మల్లో సాధనా ఫలాన్ని పొందుతాడులే అంటుంది. అలాగా రక్షణ అంటే ఎప్పుడు రక్షణ? రక్షణ అంటే ఏమిటి?
మనం అనుకున్నట్టు ఉండదు మా రక్షణ అంటే. అలా అర్థం చేసుకోకూడదు. రక్షించబడ్డాము మన అర్థంలో కూడా బ్రహ్మాండం, బాగుంది, సంతోషం. నేను రక్షాకరి రాక్షసగ్ని ఇదే ఉదాహరణ చెప్పాను నేను కింద ఆడియోలో. రక్షాకరి ఎవరిని రక్షిస్తుంది, ఎలా రక్షిస్తుంది? రాక్షసగ్ని, రాక్షసులు చంపేస్తున్న అమ్మవారు. సురాసుర శిరోరత్న నిఘృష్ట చరణేంబికే అంటా మన అర్గళా స్తోత్రంలో. సురులు అసురులు ఇద్దరు కిరీటం యొక్క మళ్ళు కాంతులు నీకు పాదాల మీద పడుతున్నాయి అంటే రాక్షసులు కూడా నమస్కారం పెడుతున్నారని అర్థం. వాళ్ళని చంపేస్తుందా? ఎప్పుడు చంపుతుంది? మనం రాక్షసులు చంపడం చూస్తున్నాం కథల్లో, మనల్ని చంపట్లేదా? మరి తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్లో పోరా, అనారోగ్యంతో పోరా? వాళ్ళ అమ్మవారు కదా పట్టుకెళ్తుంటా కర్మ రూపంలో. అంచేత అలా అనుకుంటాం మన ప్రయత్నం అని ఏం ఉండదు. ఒక చాలా ఇష్టమైన సామెత ఉంటుంది నాకోటి, దైవం ఫలతి సర్వత్ర నా విద్యానచ పౌరుషం. నువ్వు చదువుకున్నది నీ పౌరుషం అంటే పురుష ప్రయత్నం, మానవ ప్రయత్నం. పురుషుడు అంటే మానవుడే తీసుకోవాలి, పురుషుడు స్త్రీ అని కాదు. దైవం ఫలతి సర్వత్ర, మీ కర్మ. దైవం అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడు, కనకదుర్గమ్మ వీళ్ళు కాదు. దైవం ఫలతి సర్వత్ర, అన్ని వేళలా మీ కర్మే ఫలిస్తుంది. నా విద్యానచ పౌరుషం, నీ చదువు, నీ జ్ఞానం, నీ మానవ ప్రయత్నాలు ఇవేమీ కాదు. ఇతపూర్వం నువ్వు చేసుకున్న కర్మ ఉన్నదే అది ఫలిస్తుంది. అది సామూహికంగానా, ప్రాదేశికంగానా, మరో విధంగానా, ఏదన్నా కానివ్వండి. కాబట్టి భైరవుడు కాపాడుతాడు, మీ సాధనలో మిమ్మల్ని కాపాడుతాడు. మీరు మీ యొక్క ఆస్థ ఉన్నట్టయితే, శ్రద్ధ ఉన్నట్టయితే, నియమపాలన చేస్తే మీ సాధనలో మిమ్మల్ని రక్షిస్తాడు. అంటే సాధనలో మిమ్మల్ని ఉత్థాన స్థితికి తీసుకెళ్ళడమే రక్షించడం. అది జన్మలు పట్టింది, ఎలా చచ్చిపోయారు అది పక్కన పెట్టండి. ఒకనాటికి మీ సాధనా ఫలం మీకు లభించి ఆ దైవం విశ్వేశ్వరులో మీరు కలిసిపోతే అప్పుడు భైరవుడి యొక్క సహాయమనే అనుకోండి. దాన్ని రక్షణ అంటే అది. ఏం తల్లి, అర్థమైంది కదా? ఇంకొక ఆయన ధర్మం అంటే ఏమిటి, ధర్మం అంటే దైవానికి ఇష్టం కదా అన్నారు. అది రేపు చూద్దాం. జ్యోతి ఒకటి అడిగింది రకరకాల ప్రణయాల గురించి, అదే చెప్తాను. మన భాగం ఎంతో అందులో అనేది. తర్వాత పద్మగారు అడిగినట్టారు, సామూహిక మంత్రోపదేశం చేస్తే ఎలా ఉంటుంది. తప్పకుండా ఈ విషయం గురించి మాట్లాడాల్సిందే, రేపు మాట్లాడదాం. ఈవేళకి ఇంతే. మరి మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.